హాయ్ సార్. నమస్తే మేడం. సార్, మన ఇండియన్స్కి చిరుతిండ్లు తినడం చాలా అలవాటు సార్. దాన్ని ఆపమంటే ఆపలేం. కానీ ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఎక్కువ మంచిగా అలవాటు ఉన్న వాళ్ళకి బ్లోటింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. అది అసలు వాళ్ళ వాళ్ళ వల్ల నరకం. ఇంట్లో ఉండే వాళ్ళకి, మిగతా వాళ్ళకి నరకం. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు. మంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఒకరు పోలీసు వాళ్ళలాగా చూస్తూనే ఉండాల్సి వస్తుంది సార్. పోలీస్ కన్సెప్షన్స్ కంపల్సరీ ఉండాలి. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? బ్లోటింగ్ ప్రాబ్లం అనేది కడుపులో పెట్టినట్టు ఉంటుంది అని అంటూ ఉంటారు. పాపం వాళ్ళు నిజంగా ఇంకేం తినలేరు, తాగలేరు. ఇక కలుపుకొని ఎంతసేపు మళ్ళీ ఇంకా ఏషుడే. కానీ అది ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఎలా అవ్వాలన్నది తెలియదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఈరోజు. సింపుల్ అండి. బ్లోటింగ్ ఎందుకు డెవలప్ అవుతుంది? ఇప్పుడు మనం ఇంట్లో దోశ చేస్తాం, లేకపోతే ఇడ్లీ చేస్తాం. ఇవన్నీ ఏంటి? ఫర్మెంటెడ్ ఫుడ్స్. అంటే నిల్వ చేస్తాం, అంటే రాత్రి పెడతాము. రాత్రి ఏమో పిండి ఒక గిన్నెలో పిండి పెడితే హాఫ్ వరకు ఉంటుంది, పొద్దున్న చేసి చూసేవారికి ఫుల్ అయిపోతుంది. సో మన కడుపులో అది ఎందుకు అట్లా అవుతుంది? ఫుల్ ఫర్మెంటేషన్ అంటే బ్యాక్టీరియా అనేది అందులో ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా. దాన్ని గుడ్ బ్యాక్టీరియా. సో మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో మన పొట్టలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోయింది అనుకోండి, స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, సైబో అంటారు. సో అది ఎక్కువైపోయింది, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఫర్మెంటేషన్ కడుపులో అవుతుంది. అప్పుడు కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. సో ఏం తినాలన్నా ఏదో బిడ్డ పెట్టినట్టు అనిపిస్తుంది, స్టోన్ పెట్టినట్టు అనిపిస్తుంది, నాకు ఏం తినలేను, ఆగమాగం చేస్తుంటారు. ఇంకొకటి, ఇది మనము ఇదేంటి బ్లోటింగ్ అనే అనుకుంటాం. వీళ్ళకి ఏమైపోతుంది అంటే యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. అర్థమైందా? క్రానిక్ లెవెల్లో యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఇంకొకటి వీళ్ళకు కోపము, చికాకు డెవలప్ అవుతుంది. ఇంకొకటి నోటి నుంచి దుర్వాసన డెవలప్ అయిపోతుంది. ఇంకొకటి వీక్నెస్, డల్నెస్, బ్రెయిన్ ఫాగ్ అంటారు, ఐడియా ఉందా? సో ఏదైనా డల్గా అనిపించడము, ఉత్సాహం ఉండకపోవడము, ఎక్కడికన్నా పోవాలన్నా అసలు గ్యాస్లు కూడా విపరీతంగా వస్తాయి, విపరీతమైన స్మెల్, విపరీతమైన గ్యాస్. ఇప్పుడు ట్రావెల్ చేస్తుంటాం మనం క్యాబ్లో, ప్రాబ్లం. ఆఫీస్ క్యాబ్లో పోతాం, ప్రాబ్లం. లేకపోతే ఆఫీస్ రూమ్లో క్యాబిన్లో కూర్చుంటాం, ఒక నలుగురితో మీటింగ్ పెడతాం, మోషన్ ఎక్కువ అవుతుంది, గ్యాస్ ఎక్కువ వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఫాటింగ్, పిత్తులు ఎక్కువ వస్తాయి. సో ఈ పిత్తులు ఎక్కువ రావడం వల్ల వాసన ఎక్కువ వస్తుంది. సో వీళ్ళకు లో కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది. ఇంకొకటి, ఏదైనా మీటింగ్ పోతున్నాం, అరే అక్కడ పోతే ఎట్లా రా బాబు, నాకు ఫాటింగ్ అయితే ఎట్లా, సడన్ గా మోషన్ వస్తే ఎట్లా. దీని వల్ల ఏమైపోతుంది? మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతారు, మళ్ళా యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. సో ఇది గట్ ప్రాబ్లం అనుకుంటే, క్రానిక్ లెవెల్ ఏమవుతుంది అని అంటే ఈ మెంటల్ డిస్టర్బెన్స్ డెవలప్ అవుతుంది, సైకలాజికల్ డిస్టర్బెన్స్ డెవలప్ అయిపోతుంది. సో బ్లోటింగ్ ఎలా తగ్గించుకోవాలి, అంతేనా మేడం? మీరు బ్లోటింగ్ ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు వరకు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎలా తగ్గించుకోవాలి? సో సింపుల్. బ్లోటింగ్ తగ్గించుకోవాలి అని అంటే మనము ఏం చేయాలి అని అంటే ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ అనేది బ్రహ్మ విద్య కాదు. ఈ మధ్యలో మనం కొత్త కొత్త పేర్లు పెడుతున్నాం. కానీ పాతకాలంలో మన అమ్మమ్మలు లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు గదే చెప్పేది. సింపుల్. ప్రోబయాటిక్స్ అంటే ఏంది, ప్రీబయాటిక్స్ అంటే ఏంది. ప్రీ అంటే ప్రీ ఫైనల్, అంటే ఎగ్జామ్ ముందు రాసింది ప్రీ ఫైనల్. ప్రోబయాటిక్స్ అంటే ఇప్పుడు iPhone 17 Pro అంటారు, అంటే దాన్ని అప్డేటెడ్ వర్షన్, నెక్స్ట్ లెవెల్. సో ప్రోబయాటిక్ ఫుడ్స్, ప్రీబయాటిక్ ఫుడ్స్. ప్రీబయాటిక్ అనేది ఆల్రెడీ ఉన్న కడుపులో ఉన్న బ్యాక్టీరియాని, మంచి బ్యాక్టీరియాని పెంచుకోవాలి. అంటే బనానా తినడము, సో ఇట్లాంటి ఫ్రూట్స్ తినడము, యాపిల్ తినడము, పపాయా తినడము, ఇవన్నీ ప్రోబయాటిక్స్ లాగా పనిచేస్తాయి. ప్రీబయాటిక్స్. ప్రీబయాటిక్స్ అంటే ఏంది? నిల్వ చేసిన పదార్థాలు. సింపుల్. కర్డ్, బటర్ మిల్క్, దోశ, లేకపోతే ఇడ్లీ, ఇలాంటివి నిల్వ చేసిన పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది అని అంటే ప్రోబయాటిక్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా మన కడుపులో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా, ఓకే, ఇంకొకటి స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా, అది తగ్గిపోతుంది. అప్పుడు బ్లోటింగ్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి పుదీనా వాటర్ తీసుకుంటే కూడా బ్లోటింగ్ తగ్గుతుంది. ఓకే. సో ఇలా చాలా రెమెడీస్ ఉంటాయి, మీకు చెప్పినాను కదా. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి కడుపు ఉబ్బినట్టు ఉండడం అంటే ఎప్పుడు మీల్స్ తిన్నా, ఎప్పుడు డిన్నర్ తిన్నా, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినా ముందు ఫైబర్ తినండి. ఫైబర్ అంటే కీరా తినొచ్చు, క్యారెట్ తినొచ్చు, బీట్రూట్ తినొచ్చు, ఆనియన్ తినొచ్చు. ఇలా తినడం వల్ల ఏమవుతుంది అని అంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనేది కాదు, బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ కాదు, కాబట్టి ఆటోమేటిక్గా బ్లోటింగ్ అనేది తగ్గుతుంది.
ఇలా చేస్తే కంపల్సరీ మీకు ఒక ఉపశమనము రిలీఫ్ లాంటిది దొరుకుతుందండి. ఓకే. సో మన హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ దీనికి? వర్స్ట్ కేసెస్ ఏదైనా మీరు చూసారా? ఈ బ్లోటింగ్కి సంబంధించి వాళ్ళు అసలు ఎక్కడి దాకా వెళ్ళిపోతారంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో ఇంకా, లేకపోతే నా తీసేస్తారేమో లోపల నుంచి ఏదో అట్లా చాలా రకాలుగా భయస్తులు ఉంటారు ఇందులో. అందులో సైకలాజికల్గా ఈజీగా ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ ఉంటారు ఎక్కువగానే విన్నాను నేను. సో హోమియోపతిలో చాలా మెడిసిన్ ఉన్నాయి, మీకు అదే చెప్పిన. ఏంది అని అంటే మనము హోమియోపతిలో బొగ్గుతోటి కూడా మందు తయారు చేస్తారండి, అర్థమైందా? కార్బో వెజ్ అనే మందు బొగ్గుతోటి తయారు చేస్తారు. బొగ్గుతో తయారు చేసినప్పుడు బొగ్గు ఇట్లా మనం మంట పెడితే ఏమవుతుంది, పొగ వస్తుందా లేదా? సో పొగ అంటే ఇట్లా పేరినట్టు అనిపిస్తుంది. సో వీళ్ళకి ఏంది అని అంటే పై పొట్టలో లోపల ఇట్లా గ్యాస్ పైకి పేరినట్టు అనిపిస్తూ ఉంటుంది. మనం మంట ఎప్పుడైతే బొగ్గును కాలుస్తామో ఇట్లా పైకి వస్తుందో, సో వీళ్ళకు అట్లా పైకి పేరినట్టు వస్తుంటుంది. ఆ బ్లోటింగ్ కూడా పై అంటే ఓన్లీ అప్పర్ అబ్డామిన్ లో బ్లోటింగ్ ఉంటుంది, తేన్పులు వస్తుంటాయి, అప్పర్ అబ్డామిన్ లో పెయిన్ వస్తుంటది, అది కూడా దుర్వాసన వస్తుంది. సో వాళ్ళకి కార్బోవెజ్ అనే మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. మలబద్ధకం తోటి కూడుకొని బ్లోటింగ్ ఉంటుంది కొంతమందికి, అంటే కాన్స్టిపేషన్ ఉండి బ్లోటింగ్ ఉంటుంది, వాళ్ళకి నక్స్వామిక అనే మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఇంకొకటి కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి బొడ్డు చుట్టూ పెయిన్ ఉంటుంది, పట్టిగా క్లీ లైన్ గుర్తుపెట్టుకోండి, బొడ్డు చుట్టూ పెయిన్ ఉంటుంది, తేన్పులు వస్తాయి, బ్లోటింగ్ ఉంటుంది. వీళ్ళకి చైనా అనే మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. కొంతమందికి లోవర్ అబ్డామిన్లో పెయిన్ ఉంటుంది, ఏదో గుంజేసినట్టు అనిపిస్తుంది, అది ఏదో గుంజినట్టు అనిపిస్తుంది, పెయిన్ అంతే ఇట్లా పిసికినట్టు అనిపిస్తుంది, ఇట్లా అంటారు, ఇట్లా ముందుకు వంగి ఇట్లా పట్టుకుంటారు, పిసికినట్టు అనిపిస్తుంటుంది. సో వీళ్ళకి ఇంకొకటి చెమటలు ఎక్కువ వస్తుంటాయి, ఆయాసం అయితే ఉంటుంది. బ్లోటింగ్ ఉండి చెమటలు ఎక్కువ వచ్చి ఆయాసం అనిపించి నోటి నుంచి దుర్వాసన ఉండి లోవర్ అబ్డామిన్లో ఉంది. లైకోపోడియం అనే మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. సో బ్లోటింగ్కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి మేడం, ఎక్స్ట్రాడినరీ మెడిసిన్స్ ఉన్నాయి. సో ముందడుగు వేయడమే లేట్, అంతే కదా సార్? ఎక్స్ట్రాడినరీ మెడిసిన్ ఉన్నాయి, క్యూర్ అనేది పక్కా జరుగుతుంది. మీరు డాక్టర్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర వాళ్ళు చెప్పిన పాటించండి, ఎక్కడ ఉంది అనేది కరెక్ట్గా చెప్పండి. హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కరెక్ట్గా చెప్తే క్యూర్ అనేది 100% ఉంటుంది. సార్ నా అలాంటి వాళ్ళు ఎవరైనా హోమియోపతితోనే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పొట్టంతో బ్లోటింగ్గా ఉందంటే ఏం చెప్తారు? హోమియోపతితోటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సార్ వస్తే కొంతమందికి ఎవరికైనా బ్లోటింగ్ లాగా కడుపు ఉబ్బినట్టు, జనరల్గా ఏ టీయో ఏ కాఫీయో తాగుతాం ఏమో, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ దగ్గరకు వస్తాం, ఉపశమనం కోసం నానా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం మేము ఇంట్లో. కాకపోతే ఆ రోజు ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల లేకపోతే ఎందుకో కానీ ఎట్లనో ఉంది ఈరోజు అనిపిస్తుందా? అది మా భ్రాంతియా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ భ్రమ అండి. సో అది సైకలాజికల్ డిస్టర్బెన్స్. సో సైకలాజికల్గా మీకు చెప్పినాను కదా, యాంగ్జైటీ, చికాకు ఇవన్నీ వస్తాయి, సైకలాజికల్ డిస్టర్బెన్స్. అప్పుడు అట్లా కూడా మీకు ఇమ్మీడియట్గా మనం వేసినాక మెడిసిన్ కూడా మళ్ళీ ఇట్లా అయింది అని అంటే ఆ సిమ్టమ్ని బేస్ చేసుకొని కూడా మళ్ళీ మేము మెడిసిన్ ఇస్తాం. ఓకే, అర్థమైందా మేడం? దారిలో వెళ్తున్నారు, రోడ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, మనం బైపాస్ చేస్తాం కదా. సో ఇప్పుడు మీకు మెడిసిన్ వేసినాము, ఇంకా మీకు ఇంకేదైనా రిలీఫ్ లేదు, కొంతమంది వచ్చి అంటారు సార్ నాకు కావాలి. ఇప్పుడు దానికి కూడా మళ్ళీ మనం దానికి కూడా కీ ఉంటుంది, దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి 2 monthsకో 1 monthకో 3 monthsకో పేషెంట్స్ వచ్చి పిల్స్ తీసుకొని వెళ్తారు కదా సార్, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? మాకు గుర్తొచ్చినప్పుడు వేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. హోమియోపతి మెడిసిన్కి ఎక్స్పైరీ ఉండదు, 5 years వరకు ఏం కాదు మెడిసిన్. అట్లానే మేము 5 years కూడా వేసుకోకూడదు కదా, మళ్ళీ 2 months తర్వాత 3 months తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని రండి, మీకు ఎట్లా అనిపిస్తుంది, ఎంత చెక్ చేసుకోవాలో అని చెప్తారు కదా, దాని ప్రకారం ఫినిష్ చేయాలి. నాకు గుర్తొచ్చినప్పుడు పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, ఎల్లుండి ఒకటి, అవతల ఎల్లుండి ఒకటి వేసుకుంటా అంటే కాదు, ఇట్ డోంట్ వర్క్ ఆన్ బాడీ యాక్చువల్లీ. అవునండి, మేము ఇచ్చే మెడిసిన్ మళ్ళీ 2 months తర్వాత ఎందుకు రమ్మంటున్నాము అని అంటే మీకు ప్రోటోకాల్ ఏంటి అంటే హోమియోపతిలో ఒక మెడిసిన్ వేసినాక దానికి ఫాలోఅప్ మెడిసిన్ ఇంకొకటి ఉంటుంది. అంటే జనరల్ మెడిసిన్ లాగా కాదు, ఇప్పుడు యాంటాసిడ్ వేసుకున్నాం అంటే జీవితకాలం యాంటాసిడ్ వేసుకున్నాం, థైరానామ్ వేసుకున్నాం అంటే థైరానామ్ వేసుకుంటూ పోతాం, అట్లా ఉండదు. ఏంటి అంటే ఇప్పుడు ఒక మెడిసిన్ ఇచ్చినాము, దానికి ఒక క్యూర్ వచ్చినాక మళ్ళీ దానికి ఇంకా గ్రోత్ రావాలి అంటే ఫాలోఅప్ మెడిసిన్ ఇంకొకటి ఉంటుంది, మళ్ళీ డోస్ పెంచుతాం మేము. ఇప్పుడు ఒక డోసు ఇంతవరకు క్యూర్ వచ్చింది, దాని తర్వాత నాకు ఫస్ట్ 2 monthsలో బాగా రిజల్ట్ వచ్చిందండి, ఈ మధ్యలో నాకు సాచురేషన్ అంటే పెద్ద డిఫరెన్స్ అనిపిస్తలేదు, అప్పుడు మేము ఏం చేస్తాము, డోస్ పెంచి మెడిసిన్ ఇస్తాం, దాంతో పాటు అసోసియేటెడ్ ఫాలోఅప్ మెడిసిన్ ఇస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీకు క్యూర్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.